వెల్కమ్ టు గనా న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మార్చి 6 గురువారం రోజున లక్ష్మారెడ్డి కాలనీ వెల్ఫేర్ సొసైటీలో శ్రీ 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 పోచమ్మ తల్లి నాగదేవత ఆలయ నిర్మాణం మరియు నవగ్రహ మరియు ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా వేద పండితులతో తేదీ మార్చి 4 త్రాహింక యంత్ర విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో మొదలై అఖండ దీప ప్రజ్వలన అగ్ని ప్రతిష్ఠ హోమంతో ప్రతిరోజు సుప్రభాత సేవలు చేస్తూ పూర్ణాహుతి హోమంలతో పూజలు జరిపించారు. ఆలయానికి వచ్చిన ప్రజలకు అమ్మవారి మహా ఆశీర్వచనాలతో పాటు ఆ పోచమ్మ తల్లి కటాక్షం పొందారు. ఆలయ నిర్మాణం లక్ష్మారెడ్డి కాలనీ వెల్ఫేర్ సొసైటీ వారి సొంత ఖర్చులతో పాటు లోకల్ లీడర్ల విరాళాలతో సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించారు. పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత అన్న ప్రసాదాలను పంచారు. అన్న వితరణ దాత మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ సమర్పించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు తోటకూర వజ్రస్ యాదవ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, 15వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గౌడ్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, మాజీ కార్పొరేటర్ కొత్త లక్ష్మి, రవి గౌడ్, సిగుర రేణుక, రవికుమార్ మరియు కాలనీ ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ శివారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏ మల్లారెడ్డి, జయ మోతీలాల్, కోశాధికారి సుధాకర్, రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నెంబర్ డి సతీష్ వర్మ, ఏ వెంకటేశ్వరరావు, అడ్వైజర్ డి నాగేశ్వరరావు, ఆర్ జాల్రెడ్డి, జి మాధవరావు, రంగనాయకులు అశోక్ గౌడ్, శివకుమార్, యాదగిరి, విజయ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ రిపోర్టర్స్ మొన్నా మరియు ఎండి బండి సురేష్ గౌడ్, సిఇఓ పి రాజు గౌడ్. మాస్టర్ గారు కొద్దిగా దంపతులు త్వరగా పంపించాలి. మీరు స్థపతి గారు దంపతులు త్వరగా పంపించాలండి. ఈరోజు మన లక్ష్మారెడ్డి కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం ప్రతిష్టకు మన కాలనీ వాసులు సహకారంతో ప్రతి ఒక్కరూ లక్ష్మారెడ్డి కాలనీ వాసులు మరియు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, బాలాజీ నగర్ కాలనీ అయితే ఉంది, సూరజ్ నగర్ కాలనీ వాసులు అయితే ఉంది. అప్పుడు చిన్నగా ఉండే ఆలయం ఈ రోజు కాలనీ వాళ్ళ సహకారంతో, ఇతర పెద్దల దాతల సహకారంతో కాలనీ వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. వారికి కాలనీ వాసులందరికీ ఆరోగ్యాలు ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వాళ్ళు బోనాలు ఇక్కడ చేస్తుండే, ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని ఆ అమ్మవారి దయ కాళీవాసులలో అందరిలో ఉండాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లి. విశేషంగా అమ్మవారు మనందరినీ కూడా ఆమె దివ్య అంటే కళ్ళతో పంతులు గారి ఉండి ఈ పిల్లలందరినీ కూడా
సాయంత్రం 5 అవుతుంది ఢిల్లీలో